సో చాలా మంది వచ్చేసరికి ఈ ఏపీ జెన్కో ట్రాన్స్కో డిస్కామ్ జాబ్స్ కి అప్లై చేస్తున్నారు. అయితే ఈ కామన్ సబ్జెక్ట్స్ లో వచ్చేసరికి మిగిలిపోయిన ఇంకా మనం చెప్పుకోవాల్సింది క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ మీద వేటి మీద క్వశ్చన్స్ ఇచ్చేదానికి ఉంది. ఎందుకంటే ఈసారి వెయిటేజ్ అనేది తగ్గిపోయింది. ఎందుకంటే ఓవరాల్ గా 30 మార్క్స్ కి ఇదివరకు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అంటే రీజనింగ్ ఉండేది. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఎలా ఉందంటే ఈ 15 మార్కులకి ఇవ్వటం జరిగింది. రీజనింగ్ 8 మార్క్స్ గాను ఈ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 7 మార్క్స్ కు ఏమో. సో రెండిట్లో 7, 8, 8, 7 ఏదో ఇచ్చారు. అయితే ఇప్పుడు ఎలా ఇస్తారు క్వశ్చన్స్ వాటి గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫర్ కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ ఉండే టాపిక్ లో వెళితే ఏంటంటే సో ఈ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ లో వచ్చేసరికి ముందుగా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ మనం చూసుకుంటే అందరూ కూడా వేరు అన్ని కూడా చెప్తా ఉన్నారు ఇంపార్టెంట్. కానీ క్యాలెండర్స్ గురించి క్లాక్స్ గురించి ఎవరు కూడా ప్రిపేర్ అవ్వట్లేదండి. వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమన్నా ఉన్నాయంటే క్యాలెండర్స్ మీదను క్లాక్స్ మీద వాటి మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. ఇక ఆ తర్వాత వచ్చేసరికి టైమ్ అండ్ డిస్టెన్స్ టైమ్ అండ్ వర్క్ మీద కూడా ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుందండి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి మీకు బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ మీద కూడా క్వశ్చన్స్ ఉంటాయండి. అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ వీటన్నిటి మీద. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఏంటంటే ప్రాబబిలిటీ మీద పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మీద కూడా మీకు క్వశ్చన్స్ అనేవి వాళ్ళు ఫామ్ చేసే విధంగా ఉంటాయి. సో ఇవి కాకుండా ఇంకా లీనియర్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, కోఆర్డినేట్ జామెట్రీ వాటి మీద కూడా మీకు క్వశ్చన్స్ ఉండేదానికి ఉంటాయండి. ఇంకా కొన్ని వచ్చేసరికి ఏంటంటే ఇంటర్సెక్షన్స్ మీద కూడా అంటే వెన్ డయాగ్రామ్స్ మీద కూడా మీకు క్వశ్చన్స్ ఉండేదానికైతే ఉన్నాయండి. రీజనింగ్ లో వచ్చేసరికి ఏంటంటే ఖచ్చితంగా దిగిపోయే క్వశ్చన్ ఏదైనా ఉందంటే ప్యాసేజ్. అది ఏ ప్యాసేజ్? రిలేషన్స్ మీద ఉండే ప్యాసేజ్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. ఆ తర్వాత స్టేట్మెంట్స్ ఇస్తాడు. సో దాని నుంచి మీరు కొన్ని కంక్లూడ్ చేయాలి. సో దాని మీద కూడా మీ క్వశ్చన్స్ ఉంటాయండి. ఇక ఆ తర్వాత డయాగ్రామ్స్ మీద సింబల్స్ ఇచ్చి డిఫరెంట్ గా ఉన్నదా డయాగ్రామ్ ని సెలెక్ట్ చేయమని చెప్పేసి అడుగుతానండి. సో వాటి మీద ఉంటుందండి. ఇంకా ఆ తర్వాత వచ్చేసరికి మీకు రీజనింగ్ లో వచ్చేసరికి మిమ్మల్ని అడిగేది ఏదన్నా ఉంది అంటే సో ఈ నాన్ వర్బల్ మీద కూడా. సో నాన్ వర్బల్ రీజనింగ్ లో కూడా మీకు క్వశ్చన్స్ అనేవి ఇచ్చేదానికైతే ఉందండి. సో ఓవరాల్ గా అయితే నాకు తెలిసి వెరీ ఇంపార్టెంట్ ఏమున్నాయంటే ఇప్పటి వరకు చెప్పినవి అన్ని కూడా. అయితే నెంబర్ సిస్టమ్స్ క్వాంటిటేటివ్ లో వచ్చేసరికి రకరకాలుగా ఉంటుందండి. సో ఆ నెంబర్ సిస్టమ్స్ మీద మిస్సింగ్ టర్మ్స్ మీద ఖచ్చితంగా అయితే క్వశ్చన్ అయితే ఉంటుందండి. ఓకేనా? సో అది కూడా మిస్సింగ్ నెంబర్ సిస్టమ్. మీకు లెటర్ సిస్టమ్స్ మీద ఎవడు నెంబర్ సిస్టమ్ మిస్సింగ్ మీదే ఇస్తానండి. ఓకేనా? సో అది ఒకటి. ఇంకా కోడింగ్ డీకోడింగ్ రీజనింగ్ లో ఏదైతే ఉందో వాటి మీద కూడా ఖచ్చితంగా అయితే ఒక క్వశ్చన్ ఉంటుంది. ఈ 15 క్వశ్చన్స్ లో వచ్చేసరికి సో ఈ టాపిక్స్ దాటి బయటికి వెళ్ళటానికి అయితే ఉండదండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.